Guys, కంగారు పడకండి. I'm a certified driver from Government of India and Government of Andhra Pradesh. నాకు డ్రైవింగ్ వచ్చు బాబు అని దరఖాస్తు పెట్టుకుంటే ఆర్టీఓ గారు నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించారు. ఇన్ బిట్వీన్ దిస్ ఇస్ మై న్యూ కార్. ఇందులోనే నేను నా డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. హాయ్ అండ్ హలో, వెల్కమ్ టు అన్విత వ్లాగ్స్ అండ్ హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్. ఈ వీడియో ఈరోజు స్పెషల్గా చిన్నపిల్లల కోసమే చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది మోడర్న్ కిడ్స్కి అసలు గ్రామ్ ఫోన్ అంటే ఏంటో కూడా తెలీదు. వాళ్ళ మదర్ అండ్ ఫాదర్స్కి తెలుసు, కానీ ఈ కాలం పిల్లలకి యూట్యూబ్ కిడ్స్ తప్పించి ఏమీ తెలీదు. సో ఈరోజు నా దగ్గర 2 గ్రామ్ ఫోన్స్ ఉన్నాయి. ఇది మా ఇంట్లో పాత గ్రామ్ ఫోన్ అనమాట. అండ్ ఇది వచ్చి న్యూ ఎలక్ట్రానిక్ గ్రామ్ ఫోన్. ఇది పాడైపోయిందని ఇది తెప్పించాం. ఇవి 2 ఈరోజు నేను ఈ చిన్నపిల్లలకి చూపించుదాం అనుకుంటున్నాను. వెల్ గాయ్స్, దిస్ ఇస్ గ్రామ్ ఫోన్ రికార్డ్. దీన్ని ఇలా గ్రామ్ ఫోన్ మీద ప్లేస్ చేసి ఇలా పాయింటర్ దాని మీద పెట్టి ఆన్ చేస్తే ఈ గ్రామ్ ఫోన్ తిరుగుతుందనమాట. మనం చేత్తోని తిప్పాలి దీన్ని. కాకపోతే ఇది ఇప్పుడు పని చేయట్లేదు, కానీ దీన్ని పడేయలేక ఇంట్లోనే అలా రిట్రో పీస్ కింద, షో పీస్ కింద వాడుతున్నాము. బట్ నౌ ఇప్పుడు మనకి వర్క్ చేసే ఒక న్యూ ఎలక్ట్రానిక్ గ్రామ్ ఫోన్ ఆర్డర్ చేశాను, వచ్చేసింది. ఐ వాంట్ టు షో దిస్ ఫర్ యూ గర్ల్స్. బై ద వే, దిస్ ఈజ్ బోనియం ఆల్బమ్ అనమాట. ఇదే కాదు, అబ్బా ఆక్వా లాంటి పాత స్టీరియో డిస్క్లు కూడా మా దగ్గర ఉన్నాయంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎన్ని కలెక్షన్ ఉన్నాయో మా మామయ్య గారి దగ్గర. సో ఇప్పుడే కాదు, 1980s నుంచి కూడా ఆయన దగ్గర కుప్పలు తెప్పల కింద ఈ డిస్క్లు అనేవి కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే టెక్నాలజీ మారుతుంది, కానీ ఆయనకి ఎందుకో ఇవి కలెక్ట్ చేస్తూనే ఉంటారు హాబీ లాగా. యాక్చువల్గా అయితే ఇది ఇక్కడ పెట్టి ఈ స్పిన్ని ఇక్కడ పాయింట్ చేసి తిప్పితే ఇది మ్యూజిక్ వస్తుంది అనమాట. మ్యూజిక్ ఈ గొట్టంలోంచి ఇలా బయటకు వస్తుంది, కానీ ఇది మనకి కండిషన్లో లేదు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ది చూపిస్తాను. ఇది ఫుల్లీ ఫంక్షనింగ్ అండ్ రికార్డ్ నుంచి మ్యూజిక్ ఎలా ప్లే అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఈ పాయింటర్ ఉంది కదా, ఈ పాయింటర్ దీని లోపలికి వెళ్ళేలాగా మనం జాగ్రత్తగా దీన్ని ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఈ రికార్డ్ మీద ఇక్కడ చూసారా, ఇవన్నీ ట్యూన్స్ ఉంటాయి. ఈ రైటర్కి ఎప్పుడైతే ఈ ట్యూన్స్ టచ్ అవుతాయో సౌండ్ ప్లే అవ్వడం మొదలవుతుంది అనమాట. సో ఒకసారి ప్లే చేసి చూద్దాం. గైస్, దీన్ని రైటర్ అంటారు. దీని కింద చిన్న నీడిల్ ఉంటుంది చూడండి. సో ఆ నీడిలే మనకి రీడర్ అనమాట. దిస్ ఇస్ ద వాల్యూమ్ కంట్రోలర్ అండ్ పవర్ కూడా అదే. ఇది ఆన్ చేసిన వెంటనే మనకి డిస్ప్లే అవుతుంది అండ్ పాటలు కూడా వచ్చేస్తాయి. రెట్రో సాంగ్స్ ఇవన్నీ కూడా, ఇలాంటి చాలా కలెక్షన్. ఇంకా క్యాసెట్స్లో ప్లే అయ్యే వాటికన్నా పాత కలెక్షన్ ఉన్నాయి. రేపు పిల్లలు, ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన మొక్కరా. దీన్ని మల్బరీ అంటారు. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను కూడా చిన్న మొక్క నాటాను. ఇది ఇప్పుడు చూసారా ఎంత పొడుగైపోయి ఉందో. దీన్ని మల్బరీస్ అంటారనమాట. ఇది మనకి చాలా మంచిది. ఇది యూజువల్గా ఏంటంటే మనకి సిల్క్ వామ్స్కి కూడా దీని లీవ్స్ని ఫీడ్ చేస్తారు. పురుగు వచ్చింది. దీన్ని డెజర్ట్స్లో కానీ కేక్ మీద కానీ వేసుకొని తింటే అద్దరిపోతుంది అనమాట. దీన్ని ఇలాగే కూడా తినేయచ్చు. దీనిలో చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి. యమ్మీ. గైస్, ఇవి పొంగనూరావులు. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ అనమాట. బ్లాక్ పొంగనూరావు అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్వాలిటీ ఇన్ పొంగనూరు. అండ్ దీన్ని మా మావయ్య గారికి ఒకరు గిఫ్ట్ ఇచ్చారు. అండ్ వాడి పేరు ఓలాఫ్ అండ్ వాడు మినీ అండ్ ఇది మికీ. పేర్లు బాగున్నాయి కదా. అండ్ అదొచ్చి మా పోనీ అనమాట, మినియేచర్ పోనీ. వీడు ఏంటి తీసుకొచ్చినప్పుడు చాలా బాగా ఉండేది. అండ్ కాకపోతే ఇప్పుడు ఏంటంటే దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు లేక అది ఎవరినైనా పిల్లల్ని ఎక్కిస్తుంటే పడేస్తుంది అండ్ ఒప్పుకోవట్లేదు కూడా. సో ఇప్పుడు ఏంటంటే మేము ఒక మంచి జాకీ కోసం చూస్తున్నాను. మళ్ళీ దీన్ని చక్కగా ట్రైన్ చేసి సీజన్ చేసే జాకీ ఎవరైనా దొరికితే బేబీ ఈజ్ రెడీ టు వెల్కమ్ అ జాకీ. ఏమంటావురా? ఏంటి?